జురాసిక్ వరల్డ్ ఈ మూవీ వచ్చేసి మనకి ఆగస్ట్ 5న అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అయితే అవబోతుంది. బటర్ఫ్లై ఈ మూవీ వచ్చేసి మనకి ఆగస్ట్ 13న అమెజాన్ ప్రైమ్లో మనకైతే స్ట్రీమ్ అయితే అవబోతుంది. ఇంకా నెక్స్ట్ మూవీ కనుక చూసుకుంటే మిషన్ ఇంపాసిబుల్ ఈ మూవీ వచ్చేసి మనకి ఆగస్ట్ 19న మనకి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అయితే అవబోతుంది. ఇంకా కానిస్టేబుల్ కనకం ఈ మూవీ వచ్చేసి మనకి ఆగస్ట్ 14న ఈటీవీ విన్లో స్ట్రీమ్ అయితే అవబోతుంది. ఇంకా నెక్స్ట్ మూవీ కనుక చూసుకుంటే హరిహర వీరమల్లు ఈ మూవీ వచ్చేసి మనకి ఆగస్ట్ 23న అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అయితే అవబోతుంది. ఇంకా నెక్స్ట్ మూవీ కనుక చూసుకుంటే జూనియర్ ఈ మూవీ వచ్చేసి మనకి ఆగస్ట్ 16న అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అయితే అవబోతుంది. ఇంకా నెక్స్ట్ మూవీ కనుక చూసుకుంటే మహావతార్ నరసింహస్వామి ఈ మూవీ వచ్చేసి మనకి సెప్టెంబర్లో మనకైతే నెట్ఫ్లిక్స్ అయితే స్ట్రీమ్ అయితే అవబోతుంది. అసలు ఓటీటీలోకి రాకముందే ఈ సినిమాను మీరైతే థియేటర్లో చూడడానికి అయితే ఎక్స్పీరియన్స్ చేయడానికి అయితే ట్రై చేయండి. మ్యాక్సిమం 3Dని అయితే అవాయిడ్ చేయండి. 2Dనే మీరు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఎందుకంటే మీకు 3Dలో కొంచెం లైటింగ్ వచ్చేసి డల్గా అయితే కనపడుతుంది. అదే 2Dలో అయితే మీకు మంచి కలర్ఫుల్ మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మరి మీరేమంటారో కింద కామెంట్ చేసండి. అలాగే మహావతార్ నరసింహస్వామి మూవీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసండి. నిజంగా నాకైతే సూపర్ అనిపించింది. ఈ మూవీ ఫ్రాంచైజీలు కూడా ఉన్నాయి. మరి అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టేసుకోండి. ఓకే, బై ఫ్రెండ్స్.